కలియుగం ఎలా మొదలైందో మీకు తెలుసా? కురుక్షేత్ర యుద్ధం తరువాత శ్రీకృష్ణుడు 35 సంవత్సరాలు జీవించాడు. ఆ సమయంలో కలి అనే రాక్షసుడు చీకట్లో దాక్కున్నాడు. కానీ శ్రీకృష్ణుడు మరణించిన తరువాత ఆ రాక్షసుడు బయటకు వచ్చి హస్తినపురానికి ప్రవేశించాడు. ఆ సమయంలో హస్తినపురానికి రాజు అర్జునుడి మనవడైన పరీక్షిత్తుడు పరిపాలించేవాడు. రాక్షసుడు ఆ రాజ్యంలోకి నివసిస్తాను అని కోరగా రాజు నిరాకరించారు. అయినా సరే అడుగుతూనే ఉండగా చివరికి ఒప్పుకొని అతనికి కొన్ని ప్రదేశాలకు మాత్రమే ఉండడానికి అనుమతించారు. కలి ఉన్న ప్రదేశంలో యూదం ఆడేవారు, మద్యం సేవించేవారు, వ్యభిచారాలు చేసేవారు, జంతువులను చంపి తినేవారు. అప్పటి నుండి కలి మెల్లమెల్లగా అక్కడున్న ప్రజల బుద్ధి మార్చేశాడు. అలాగే పరీక్షిత్తుడు కూడా మెల్లమెల్లగా కలి మాట వినడం మొదలు పెట్టాడు. కలి ప్రభావం వల్ల రాజు కూడా చెడు పనులు చేసేవాడు. అలా మంత్రులు, ప్రజలు అందరూ కూడా కలి మాట విని ప్రభావితులయ్యారు. ఇలా కలి ఒక రాజ్యంలోకి ప్రవేశించి అంతటా చెడుని వ్యాపింపచేశాడు. ఈ విధంగా కలియుగం మొదలైంది.